భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం. ఇప్పటి వరకు 2 అధ్యాయాలు అయిపోయాయి. ఒకటి అర్జున విషాద యోగము, 2 సాంఖ్యయోగం. ఇప్పుడు 3వది కర్మయోగం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చత్య येन श्रेयोऽहमाप्नुयाम्. भगवान् उवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्. न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यासनादेवा सिद्धिं समद्भवगच्छति. न हि कच्चित् क्षममपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतैर्जैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य या आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते. यस्त्वित् इंद्रियाणि मनसा नियम्याराभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगं मनसक्तः स विशिष्यते. नियन्तं कुरु कर्मत्वं कर्मजायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येतु कर्मणः. यज्ञारात् कर्मणोऽन्यत्र लोकयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. सह यज्ञः प्रजा सृष्ट्या पुरोवाच प्रजापति अनेन प्रसविष्यद्व्याम् एषः वो इष्टकामधुक्. ఇప్పటి వరకు 10 శ్లోకాలు విన్నాం. దాని భావం తెలుసుకుందాం. ఓ జనార్దన అంటే కృష్ణుణ్ణి అర్జునుడు అంటున్నాడు. జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది కృష్ణ. దేనివల్ల అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ మార్గాన్ని నిశ్చయాత్మకంగా నాకు సూటిగా ఉపదేశించుము కృష్ణ. అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. ఓ అర్జున, భగవత్ప్రాప్తికి జ్ఞానోదయముకున్న 2 మార్గాలను ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినది. ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, పనుల వల్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. మనుషులు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల ప్రక్రియ నుండి విముక్తి పొందజాలడు. ఎవరూ ఒక క్షణం కూడా కర్మలను ఆచరింపకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే 3 గుణాలచే ప్రేరేపితమై కర్మలను చేయవలసియే ఉండును అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనసులో మాత్రం ఇంద్రియ విషయాలపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారిని కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపులో చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తి లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. కాబట్టి నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యములను నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి. లేదా ఆ పనులు మనుషులను ఈ జగత్తులో కర్మబంధంలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ అర్జున, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా
ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను అర్పించడం ద్వారా వర్ధిల్లండి, మీరు సాధించాలనుకున్న వాటినన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయని కృష్ణుడు అర్జునునికి తన ఉపదేశాన్ని కొనసాగించాడు. జై భగవద్గీత. చదవండి, చదివించండి, వినండి.